కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగార్ను వెంటనే ఆపాలి. ఇక దీని గురించి మాట్లాడదాం. ఆపరేషన్ గగార్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఇగో కేసీఆర్ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు 2015లో ములుగులో శృతి సాగర్లో ఎన్కౌంటర్ జరిగింది. దాని తర్వాత చాలా ఎన్కౌంటర్ కూడా చేసినావు నీ హయాంలోనే. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇంకా ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి దండకార్య ఆధిపత్యం ఆదిలోకి తీసుకోవాలని దాంట్లో లేదు. కానీ నువ్వు నక్సలైట్లను అంతమొందించడానికి గతంలో నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చెప్పినావు. ఆ తర్వాత 2014లో అధికారులకు వచ్చిన తర్వాత నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని పకడ్బందీగా చేసినవా లేదా? నువ్వు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పు నక్సలైట్లకి చెప్పి మళ్ళా తిరిగి రా. అంతేగాని ఆపరేషన్ గగార్ను ఆపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం కాదు. ఫస్ట్ నువ్వు శృతి సాగర్ లాంటి పెద్ద కొంచెం అమాయకమైనటువంటి పాపం వాళ్ళకు 18-19 సంవత్సరాలు నిండనటువంటి పసి పాపలను చంపినటువంటి దొంగవు నువ్వు కేసీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా సిగ్గు శరం లేకుండా? ఆ సాగర్ ఏం చేసిండు? ఏం చేసినా ఆయన చంపావు. శృతి ఏం చేసినా ఆమె చంపినావు. వాళ్ళు ఎంత 20 ఏజ్ కూడా లేదు. ఇంత దారుణంగా చంపినావు కదా. అలాంటి సంఘటనలు కోకలు ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు ఆపరేషన్ గగార్ గురించి. ఫస్ట్ నువ్వు నక్సలైట్లకు క్షమాపణ చెప్పి ముక్కుకు నేలకు రాసి తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పి మాట్లాడాలి తప్ప వేరేది మాట్లాడద్దు. నువ్వు ఇదో బతుకు నువ్వు కథ మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు సర్కారును మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకుందాం, ఎలకతొత్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అంటూ మాట్లాడుతూ ఉన్నాం. ఇక దీని గురించి ఏం లేదు. కేసీఆర్ అనేవాడు బహిరంగ సభలు నిర్వహించడంలో దిట్ట. అది డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు అంతా. వీళ్ళు గత 10 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు కదా. ఈ సభ కోసమే 500 నుంచి 1000 కోట్లు ఖర్చు చేసినట. ఇక రాకపోతే ఏం చేస్తారు? డబ్బులు ఇస్తే 500 ఇస్తే 300 ఇచ్చే కదా 500 ఇస్తే ఎవడైనా వస్తాడు, ఖచ్చితంగా వస్తారు అందరూ. సో అదే తెచ్చుకున్నారు అందరూ.